సద్గురు పూలాజీ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర. శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా అవుండ తాలూకా సావలి అను గ్రామంలో అతి నిష్ఠ గరిష్ఠులైన దొండోజీ ఇంగ్లీ సౌశీల్యావతి అయిన పుంజాబాయి అను పుణ్య దంపతులకు క్రీస్తు శకం 1925 ఆగస్టు 30వ తేదీన జన్మించారు. పరిస్థితులు అనుకూలించనందున ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు తాలూకా పాట్నాపూర్ అను గ్రామంలో 1930-1935 ప్రాంతాన వచ్చి స్థిరపడ్డారు. ప్రభుత్వ బంజర భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. అతి పేదరికంలో వారి జీవితం సాగింది. శ్రీ పూలాజీ గిరిజన ఆటవిక జాతికి చెందిన వారగుటచే ఆచార వ్యవహారాల్లో కొంత అజ్ఞానం, వ్యవసాయంతో పాటు వేట వీరి ప్రధాన వృత్తి. నిరక్షరాస్యుడైన పూలాజీ గణపతి వాడ్గూరే గారి వద్ద అక్షరభిక్ష పొందారు. వీరు ఏక సంతాగ్రాహి. ఒక్క మాసంలోనే మరాఠీలోని అభంగాలు, రామాయణం, హరి విజయం మున్నగు గ్రంథాలను చదవనారంభించారు. గ్రంథ పఠనం వల్ల, హితైషుల బోధనల వల్ల పూలాజీలో కొంత మార్పు కలిగింది. క్రమక్రమంగా దురలవాట్లకు దూరమయ్యారు. దుర్మార్గుడినైనా సన్మార్గుడిగా చేయడం కేవలం ఆ ఒక్క భగవంతుడికే సాధ్యం. పూలాజీ శ్రీ పూలాజీ బాబాగా మారిన వైనం. హఠాత్తుగా ఎవరి ప్రేరణ, మరెవరి ప్రమేయం లేకుండానే బాబా ఆచార వ్యవహారాల్లో మార్పు రాసాగింది. ఒకనాడు క్షవరం చేయించడానికని వెళ్ళారు. మంగలి పూలాజీ తలకు నీళ్లు పట్టించి క్షవరం చేయడానికి సిద్ధమయ్యారు. అంతలోనే పూలాజీ బాబా గారికి శరీరమంతా చెమటలు పట్టసాగాయి. ఒళ్ళంతా వణకడం, మంగలి కత్తిరించలేకపోవడం, ఇలా 3-4 పర్యాయములు జరిగాయి కూడా. చివరికి ఆ వెంట్రుకలు జటలంగా మారిపోయాయి. బాబా గారిలో ఇలా రోజురోజుకి క్రొత్త దివ్యమైన మార్పులు కలుగసాగాయి. అతి సన్నిహితుడైన శ్రీ గణపతి గురూజీకి మాత్రం తనలో కలుగుతున్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు చెబుతుండేవారు. ఒకరోజు గురూజీ, నా కాళ్ళు చేతుల నుండి ఓ విధమైన వాయువు శరీరంలోకి ప్రవేశించి క్రమంగా ఉదరంలో ప్రవహిస్తున్నట్లుగా, నాభి వద్ద నిలిచిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో శరీరమంతా దూది పింజలా అతి తేలిక అయినట్లుగా, అలసట లేకుండానే సుఖనిద్ర పట్టినట్లు అవుతోంది. కానీ నిద్ర రాదు. రోజుకొకసారైనా నా దృష్టి ఆకాశం వైపు శూన్యంలోకి వెళుతుంది. అప్పుడు ఆకాశంలో ప్రకాశవంతమైన మెరుపు, ఆ మెరుపు నుండి కాంతి రేఖలు క్రిందికి దిగి వస్తున్నట్లుగా, ఆ కిరణాలలో సప్తవర్ణాలు కనిపిస్తున్నాయని, గంగా, కృష్ణానది నీటి ప్రవాహం కంటే పెద్దదైన అలలు, సముద్రంలోకి కెరటాలు, అతి పెద్దవైన పర్వతాలు, వృక్షాలు, సూర్యచంద్రులు, ఇలా క్రమంగా అన్నీ కనిపిస్తాయని చెప్పారు. ఆ మార్పులు తన యోగి రూపానికి చిహ్నాలని, కనిపించే దృశ్యాలు బ్రహ్మాండమని, ఆ వెలుతురు బ్రహ్మజ్యోతి అని పాపం పూలాజీ తెలుసుకోలేకపోయారు. పై మార్పులన్నీ గమనించిన మాస్టారుకి నోటి మాట రాలేదు. పూలాజీకి ఎవరూ చేతబడి చెయ్యలేదు, ఏ వ్యాధి లేదు. అజ్ఞానంతో ఇదో వ్యాధి అని తలంచినాము. ఈయన ఒక మహాశక్తి సంపన్నుడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వీరు బ్రహ్మజ్ఞానులు అని గణపతి గురూజీ వినమ్రుడై పాదాభివందనం చేశాడు. వెంటనే ఇంట్లో దాచి ఉంచిన బ్రహ్మానంద స్వామి బోధనలు అను గ్రంథాన్ని తెచ్చి బాబాకు ఈ పద్యం వినిపించారు. కభీ బిజలి కభీ చందా కభీ సూరజ్ నజర్ హాయే, కభీతో ధ్యాన్ మే బసి బ్రహ్మజ్యోతికా చర్కరా. యోగి అయిన వారికి అప్పుడప్పుడు సూర్యచంద్రులు మరియు ప్రకాశవంతమైన కాంతి కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో బ్రహ్మజ్యోతి అనే తేజోవంతమైన ప్రకాశం దర్శనమిస్తుంది. సంత్ తుక్డోజీ మహారాజు ఇలా అన్నారు: బ్రహ్మజ్ఞాని అయిన గురుదేవిని కృపాదృష్టి మనపై బడి వారి అభయహస్తం మన శిరస్సును తాకితే సప్తవర్ణాలు మనకు కనిపిస్తాయి. సంత్ తుకారాయ్ బ్రహ్మానంద స్వాముల వారు ఇలా సెలవిచ్చారు: సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు
కొన్ని వేల మందిలో ఒకరు జన్మిస్తారు. ఎవరైతే అట్టి భాగ్యవంతులుంటారో వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన శ్రీ సద్గురు పూలాజీ బ్రహ్మజ్ఞానిగా మారారు. యోగి లక్షణాలు క్రమంగా కనిపించసాగాయి. పూలాజీ బాబా ఏనాడు ఏ గురువును ఆశ్రయించలేదు, నోరారా ఏ దేవుణ్ణి పిలవలేదు. భగవద్భక్తి అంటే తెలియని గిరిజనుడు. కనీసం తన ఇంట తులసి మొక్కలను కూడా పెంచుకోలేని పూలాజీ. వేట ప్రధానంగా పెట్టుకున్న పూలాజీని నిజంగా అపర వాల్మీకి అని అభివర్ణించుకోవచ్చు. సాధు సాంగత్యం, పూజలు, ఉపవాసాలు, భజనలు, పురాణ శ్రవణం మొదలగు ఆధ్యాత్మిక రంగాల్లో ప్రవేశం లేని పూలాజీ ఇలా బాబాగా మారడం చోద్యంగా తోస్తుంది. త్వరితగతిలో బాబాలో కొత్త కొత్త విచిత్రాలు జరగసాగాయి. శీఘ్రగతిన పరమార్థం వైపు పయనించసాగారు. తనకు తెలియకుండానే ఇంటికి దూరమవుతున్నారు. ఏదో ఆలోచిస్తూ గంటలు గంటలు అలాగే ఉండిపోయేవారు. ఆకలి నిద్రలు మరిచేవారు. ఒక్కోసారి 10 రోజుల వరకు భోజనం చేసేవారు కాదు. ఇంటి విషయం, ఇల్లాలి విషయం పట్టించుకోక పరజ్ఞానంలో సంచరించేవారు. చలికాలంలో విపరీతమైన చెమటలు పట్టేవి, ఎండాకాలంలో చలి పెట్టేది. మూలాధార క్రమంలోని కుండలిని శక్తి జాగృతమైతే ఇలాంటివి కలుగుతుంటాయి. ఒకరోజు పొలంలో తిరుగుతున్నప్పుడు చిన్న గడ్డి పొదపై దృష్టి సారించారు. అక్కడో చమత్కారం కనిపించింది. పొద నుండి ధగధగా మెరుస్తున్న అగ్ని జ్వాలలు, ఆ జ్వాలల మధ్యలో ఒక అస్తం, ఆ అస్తానికి పులిగోళ్ల మాదిరి పెద్ద పెద్ద గోళ్ళుండటం బాబాగారు చూశారు. అది వరదాస్తం, ఆశీర్వదించే అభయాస్తం. అది ప్రస్తుతం సమాధి స్థానం. శ్రీ సద్గురు పూలాజీ బాబా గారి వైరాగ్య బీజం అంకురించింది. అది మొక్కగా మారి మహావృక్షంలా ఎదిగిపోనారంభించింది. ఇహలోక సుఖాలు భ్రాంతిని కలిగించేవని, రోజు రోజుకు తన వాళ్ళను దూరం చేసుకుంటూ కుటుంబ సభ్యులపై ప్రేమ అనురాగాలు సన్నగిల్లసాగాయి. ఒకరోజు అడవి దిశగా ప్రయాణం సాగించారు. జనం గుంపులు గుంపులుగా వందలాది ప్రజలు బాబాను చేరుకున్నారు. బాబాను ఊళ్ళోకి రమ్మని ప్రాధేయపడుతున్నారు. కొందరు బాబా కాళ్ళపై పడి వేడుకున్నారు. ఎవరైతే బాబాను తాకి పాదాలపై పడ్డారో వారు మాత్రం పూలాజీ బాబాను రమ్మని పిలువలేకపోయారు. బాబా పాదాలు తాకగానే వాళ్ళల్లో ఏదో అనుభూతి కలిగింది. అలా అడవి మార్గాన వెళ్ళారు. అది దట్టమైన అడవి కొండలు, గుట్టల మధ్య అందమైన సెలయేరు. ఆ సెలయేటి ప్రక్కన రమణీయమైన ప్రదేశంలో ఏకాంతంగా ప్రశాంతంగా ధ్యాన నిమగ్నులయ్యారు. పక్షులు కిలకిలా రాగాలు, జంతువుల అరుపులు, సెలయేటి సవ్వడి తప్ప ఎటువంటి అలికిడి లేదు. అంతటి దట్టమైన అడవిలో బాబా ఒక్కరే దొరికితే పండ్లు ఫలాలు తినడం, ధ్యానంలో కూర్చోవడం. బాబా కూర్చున్న ఆ రమణీయమైన ప్రదేశమే ప్రస్తుతం దామాజీ అని పిలువబడుతుంది. అక్కడి సెలయేరు పాపనాశనం అనే ప్రసిద్ధిగాంచుతుంది. ఆ విధంగా బాబా కొన్ని రోజుల తరువాత గ్రామ ప్రజలు, గురూజీ అందరూ ఒప్పించగా తిరిగి గ్రామానికి వచ్చి వారి పొలంలోని స్థలంలోనే సమాధి మందిరం, స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ప్రతి గురువారం భక్తులు వచ్చి బాబా దర్శనం చేసుకునేవారు. రోగ పీడితులు కూడా దర్శనం చేసుకునేవారు. వారిలో 90% మంది ప్రజలు ఆరోగ్యవంతులైనారు. భక్తులకు ఎన్నెన్నో అనుభవాలు కలుగుతున్నాయి కూడా. కేవలం శ్రద్ధ, విశ్వాసాలే అక్కడి దివ్య ఔషధాలు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. మీరు మీ ఇళ్లల్లోనే ధ్యానం చేసుకోవచ్చు. మీకు ఇక్కడ దొరికేది ఇంటి దగ్గర లభిస్తుంది. ఈశ్వరునికి నిర్దేశించిన స్థలమంటూ లేదు. ఆయన సర్వాంతర్యామి, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. భావం ఎక్కడో భగవంతుడక్కడే. అపారమైన ప్రేమ, దృఢమైన విశ్వాసమే సద్గురువును చేరు మార్గమని బోధిస్తారు. అమృత వర్షం కురిపిస్తారు. బాబా అద్భుత లీలల మచ్చుతునక. పరమ పూజ్య బాబాగారి లీలలు ఎన్నెన్నో వ్రాస్తూ పోతే తరగవు. ఎంత చెప్పినా ఎంత తనివి తీరదు. ఆనాడు సాయిబాబా అద్భుత లీలల గురించి చదివాం. కానీ ఈనాడు పరమహంస సద్గురు పూలాజీ బాబా అద్భుత లీలలు కల్లారా చూస్తున్నాం. కొన్ని అనుభవంలోకి వస్తున్నాయి. చాలా చాలా అద్భుతాలు జరిగాయి కూడా. ఒకసారి బాబాగారు భోజనానికి కూర్చున్నారు. ఖాళీ పళ్ళాన్ని చేతబట్టుకుని ఏం చేయాలి, ఎలా చేయాలని అరుస్తూ
ఆ ఊరి వీధులు గుండా తిరుగుతూ పిచ్చివాని వలె అమ్మ రొట్టెలు దానం చేయండి అంటూ ఒక ఇంటి ముందు కూడా నిలవకుండా పరుగులు తీస్తున్నారు. రోజుకో విచిత్ర కృత్యాలలో ఇదో రకం అనుకున్నారు గ్రామస్తులు. కానీ ప్రతి కృత్యం వెనుక ఏదో అంతరార్థం ఉంటుందని గ్రామస్తులు పల్లెంలో పరుగు తీస్తూ రొట్టెలు వేయసాగారు. ఇలా కొద్దిసేపట్లో పల్లెంలో రొట్టెలు నిండాయి. వెంటనే పళ్ళాన్ని చేతబట్టుకొని మురికిగుంట పక్కన కూర్చొని ఆరగించసాగారు. అలా 2 రొట్టెలు తిని గ్రామస్తులను పిలిచి ఈ రొట్టెలన్నిటినీ ముక్కలుగా చేసి మన ఊళ్ళో ఉన్న పశువులన్నిటికీ తినిపించండి అన్నారు. గ్రామస్తులు అలాగే గ్రామాల్లో ఉన్న పశువులన్నిటికీ తినిపించారు. బాబా ఇలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టలేదు. గత వారం రోజులుగా ఆ గ్రామంలోని పశువులకు మహమ్మారి వ్యాధి సోకింది. దీని కారణంగా ప్రతి నిత్యం 4-5 పశువులు మరణించేవి. బాబాగారు ఇచ్చిన రొట్టెలు పశువులకు తినిపించిన తరువాత 2వ రోజు నుండి పశువుల మరణం పూర్తిగా తగ్గిపోయింది. ఇచ్చిన రొట్టె ముక్కలే దివ్యౌషధంగా పనిచేశాయేమో. పశువులకు సోకిన మహమ్మారి పూర్తిగా తొలగిపోయింది. పరమపూజ్య పూలాజీ బాబా ఎప్పుడు సహజంగా కనిపిస్తారో, ఎప్పుడు సమాధి స్థితికి వెళతారో తెలియదు. నిర్విరామంగా కొన్ని గంటలు శ్రమించిన బాబాలో అలసట కనిపించదు. వైశాఖ మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. అది మనకు కానీ యోగులకు అది విరుద్ధంగా ఉంటుంది. ఎండలో తీవ్రమైన చలితో వణికిపోతారు బాబా. ఒక్కోసారి చలి కాచుకుంటారు కూడా. ఇలా ఎన్నోసార్లు జరిగింది.